నమస్తే స్వామి. ఒక ఊళ్ళో రామయ్య అనేటువంటి ఒక అతను ఉన్నాడంటండి. అతనికి మందుల షాప్ పెట్టుకోండి, మెడికల్ షాప్ ఒకటి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడంట. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకుని బాగా చదివించాడు. చదువు అయిపోయిన తర్వాత ఆ కొడుకు ఉద్యోగం చేయకుండా వాళ్ళ తండ్రితో కూడా షాప్కి వచ్చేవాడు అంట. ప్రతిరోజు షాప్కి వచ్చేసి వాళ్ళ తండ్రికి హెల్ప్గా ఉంటూ వ్యాపారం నేర్చుకోవడం మొదలు పెట్టాడు. ఇలా రోజులు జరుగుతూ ఉంటాయి. ఆ తండ్రి పరిస్థితి ఇంటి నుంచి రాగానే షాపు షట్టర్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తాడో లోపల దేవుడి ఫోటో పెట్టుకొని ఉంటాడంట ఒకటి. ఆ దేవుడి ఫోటోని శుభ్రం చేసి ఆ దేవుడికి పూలు పెట్టి దీపం ముట్టించి కడ్డీలు వెలిగించేవాడంట. ఈ పిల్లోడికి ఏదంటే భక్తి అంటే ఏందో తెలియదు. అక్కడక్కడ కొన్ని సినిమాలు చూసే కొంతమంది నాస్తికులతో తిరిగి వాళ్ళ నాయనకి రోజు చెప్పేవాడంట, నాయన దేవుడి ఫోటోకి ఎందుకు నువ్వు వాడ పూలు ఇన్ని పెడతావు, దేవుడు లేడు ఏమీ లేడు అని చెప్పి రోజు చెప్తా ఉండేవాడంట. వాళ్ళ నాయన కొడుకుని ఎందుకులే వాదించడం అని చెప్పేసి అతని పైన అతను చేసుకుంటూ నవ్వుతూ గమ్ముకుంటాడు. ఎందుకంటే కొడుకుతో ఏదైనా మాట్లాడితే ఆడు ఏదైనా గొడవలు వస్తాయి కావాలనే వాడు ఇనే స్థితిలో ఉన్నాడో లేడని చెప్పి అనుమానం వచ్చేసి వాళ్ళ కొడుకు ఏమీ చెప్పకుండా అతని డ్యూటీ అతను చేస్తూ గమ్మగా ఉంటున్నాడంట. వాళ్ళ కొడుకు చెప్పి చెప్పి ఇజుగుపోయేసి గమ్మగా ఉంటాడంట. శరీరం వయసు పెరిగిన తర్వాత ఏ రోజుకైనా శరీరం వదిలేయాల్సిందే కాబట్టి వాళ్ళ నాయన కొద్ది రోజులు జరిగిన తర్వాత అతనికి వయసు పైబడిన తర్వాత వాళ్ళ కొడుకుని అడుగుతాడంట, నాయన నీకు జీవితంలో ఇప్పటివరకు నేను పెద్దగా ఏమి పనులు చెప్పలేదు కదా, నా జీవిత లక్ష్యం ఒకటి చెప్తున్నాను నాయన, ఇది నువ్వు చేస్తావా అని అడుగుతాడంట. వాళ్ళు కూడా చేస్తాను నాయన, చెప్పు నాయన, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అడుగుతాడంట. నేను ఒకవేళ చనిపోతే నా తర్వాత నువ్వు కూడా ప్రతిరోజు వచ్చి నేనే పని అయితే చేస్తానో ఆ పని చేయను ఆయన, దేవుడి ఫోటోను తుడిసి అక్కడ పూలు పెట్టి దీపం ముట్టించి కడ్డీలు వెలిగించు అంతవరకు చేయను ఆయన, ఇంకా నువ్వేమి చేయబడలేదని అడుగుతాడంట. నాయన ఈ విధంగా అడుగుతాడంట. ఖచ్చితంగా చేస్తాను ఆయన నీకు మాట ఇస్తాడంట. కొద్ది రోజుల తర్వాత ఆ నాయన ఎట్లాగో చనిపోతాడు. వాళ్ళ కొడుకు ఇక వాళ్ళ నాయనకి ఇచ్చాడు కాబట్టి మాట ప్రతిరోజు షట్టర్ తీయడము, షాపులోకి రావడము, దేవుడి ఫోటో తొడవడము, పూలు పెట్టడము, దీపం ముట్టించడం, కడ్డీలు వెలిగించడం ఈ పని చేస్తా ఉన్నాడంట. ఇలా రోజులు జరుగుతూ ఉంటాయి. ఒక రోజు ఏంటంటే విపరీతమైన తుఫాను వస్తుందంట ఆ ఊర్లో. ఆ తుఫాన్ దెబ్బకి వ్యాపారానికి పెద్దగా జనాలు రావట్లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే తుఫాన్ వస్తే పాపం కరెంటు పరిస్థితి తెలుసు మనకి, రాను పోనుగా ఉన్నదన్న. అతను ఏం చేయాలరా, మూసుకొని ఇంటికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తా ఉన్నాడంట. ఆ టైంలో అంత ముందు రోజు ఒక ఆయన ఎలుకల ముందు తీసుకెళ్ళాడంట. అతని దగ్గర ఒక డబ్బా, ఒక చిన్న బాటిల్. నాయన ఇది నాకు వద్దు అని చెప్పి రిటర్న్ ఇచ్చేసి వెళ్తాడంట. ఆ చీకట్లో ఆ స్థలంలో పెట్టలాక ఆ కౌంటర్ మీదనే పెట్టుకోంటాడంట ఆ బాటిల్ని. అదే సమయంలో ఒక చిన్న పిల్లోడు పాపం పరిగిస్తా వస్తాడంట ఒక చీటీ ఎత్తుకొని, అన్న మా అమ్మకి బాగలేదన్నా, ఈ మందుంటే ఇయ్యన్నా నువ్వు, మా అమ్మ బతకతాదన్నా అని చెప్పి అడుగుతాడంట. ఆ చీకట్లో సరిగ్గా చూసి ఆయన ఉందనాయన నా కాడంటాడంట. ఆ పిల్లోడు పాపం ఏడస్తా ఉన్నాడు. ఉండదని ఇప్పుడు చెప్పడం కానీ తొందరగా ఇయ్యన్నా పరిగిస్తానన్నాడంట. అతను ఇవ్వడంలో ఆ కౌంటర్ మీద పెడతాడంట దాన్ని. ఆ పిల్లోడు ఎత్తుకొని పోవడం ఏం చేస్తారంటే ఈ బాటిల్ ఎత్తుకొని పోయేసి ఎలుకల ముందు ఎత్తుకెళ్ళిపోతాడంట అక్కడి నుంచి. ఆ కరెంటు లైట్ వెలగంగానే ఆడు చూస్తే ఎలుకల ముందు కనబడకుండా ఈ ముందు ఉంటుందంట. అప్పుడు వాడికి భయం వేస్తుందంట ఆ వ్యాపారానికి. ఓయమ్మ ఈ ముందు ఎత్తుకొని పోయేసి వాడు ఎలుకల ముందు ఎత్తుకొని వెళ్ళిపోయినాడే, ఆ ముందు పోస్తే వాళ్ళమ్మ చచ్చిపోతుంది, నేను నిండు ప్రాణాన్ని తీసుకుని అవుతాను, ఎట చేయాలని నిన్నగానే పక్కన వాళ్ళ ఆయన గుర్తుకొస్తాడు. అప్పుడు పరిగిస్తా దేవుడి కాడికి వెళ్ళి 2 కడ్డీలు ముట్టించి ఆ దేవుడి ఫోటోని మొక్కుతాడంట. నాయన నేను పొరపాటు చేశాను, దయచేసి ఆ తల్లిని బతికించు నాయన అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉంటాడంట. అప్పుడు మళ్ళీ వెంటనే అన్న నన్ను అక్కడ అరుపు వినపడుతుందంట. తిరిగి చూస్తే ఆ పిల్లోడే ఇందాక ఇవిడైతే ఎలుకల ముందు ఆ పిల్లోడు తిరిగి పరిగిస్తా వచ్చి కనబడతాడంట. ఏం బాబు అని అడగడాలంట. అన్న పరిగెడంలో అటు దారిలో జారి పడిపోయినాను అన్న, నువ్వు ఇచ్చిన బాటలు పగిలిపోయింది, ఇంకొక బాటలు తీయన్నా అని అడిగాడంట. అతను ఒక్కసారిగా విపరీతమైన ఏడుపు వచ్చేసి ఆయనకి ఆ వ్యాపారానికి అసలు బాటలు అప్పుడు ఇస్తాడంట. అతని కాడ డబ్బులు కూడా తీసుకోండి ఆయన, మీ అమ్మని క్షేమంగా బతికించుకోని ఆయన అని చెప్పి పంపిస్తాడంట. అప్పుడు కూర్చొని ఆ దేవుడి ఫోటో కూడా వాళ్ళ నాయన గుర్తు చేసుకుని విపరీతంగా ఏడుస్తాడంట. దేవుడు నిజంగానే ఉన్నాడు, ఇన్ని రోజులు నేను తప్పు చేశాను, దేవుడు లేనని చెప్పేసి మా నాయన కూడా వాదించాను, ఈ రోజు ఆ దేవుడే నన్ను కాపాడాడు, ఒక నిండు ప్రాణాన్ని కాపాడాడు, ఆ పాపాన్ని నుంచి నన్ను రక్షించాడు అని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళ నాయన్ని తలుచుకొని వాళ్ళ నాయన ఫోటో కూడా అక్కడ పెట్టుకొని వాళ్ళ నాయన ఫోటోకి ఆ దేవుడి ఫోటోలు నిత్యం ప్రార్థన చేయడం మొదలు పెడతాడంట. ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఏదో ఒక నామస్మరణ చేయడం మొదలు పెట్టాడంట. సో అదే విధంగా మనల్ని బతికిస్తుందంటే ఒక శక్తి బతికిస్తుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే గురువుల ద్వారా భగవంతుడి దగ్గర నుంచే వస్తూ ఉంటుంది.
దీనిని గుర్తించుకొని ఎవరైతే బాగా నడుచుకుంటారో వాళ్ళల్లో దైవ గుణం ఉన్నట్టుగా లెక్క. అలా కాకుండా ఏరే విధంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళల్లో రాక్షస గుణం ఉందని కూడా భావించవచ్చు మనము. ఎవరైతే దైవాన్ని ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళ నోట్లో నుంచి బూతులు కూడా తక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటాయి, లేకపోతే అసలు రావు. అట్ట కాకుండా ఎవరైతే ఏరే విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి చెడుగానే మాట్లాడతారు తప్ప వేరే విధంగా మాట్లాడేందుకు అవకాశాలు లేవు. దానికని అర్థం చేసుకొని దయచేసి ఎంత టైం ఉంటే మీకు అంత టైము మీకు నచ్చిన భగవంతుడిని నామస్మరణ చేసిన దానివల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కనుక దయచేసి అర్థం చేసుకొని మీరు కూడా మీకు నచ్చినటువంటి గురువుల్ని కానీ భగవంతుడు నామస్మరణ చేస్తారని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరి ఓం. ఓం నమ శివాయ.